ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల మారుతున్న ఆహారపు అలవాట్లు మరియు కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల కారణంగా ఈ రోజుల్లో కడుపుకు సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైంది కడుపు క్యాన్సర్. అసలు కడుపు క్యాన్సర్ అంటే ఏంటి, దీనికి గల కారణాలు, అలాగే సాధారణ గ్యాస్ట్రిక్ సమస్యలకు దీనికి మధ్య తేడా ఏంటి, నిర్ధారణ పరీక్షలు, అలాగే రోబోటిక్ సర్జరీ వంటి ఆధునిక చికిత్సా విధానాలు మరియు నివారణ మార్గాల గురించి ఇప్పుడు మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రామకృష్ణ ప్రసాద్ చిలుకూరి, కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజీ, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్. డాక్టర్ గారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. హాయ్ డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, అసలు కడుపు క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది అది? సో ఈ మధ్య కాలంలో చూస్తే కడుపు క్యాన్సర్స్ అనేవి చాలా కామన్గా చూస్తున్నాం మా ప్రాక్టీస్లో. అయితే కడుపు అనేది జీర్ణాశయ వ్యవస్థలో ఒక ముఖ్యమైన అవయవం. మనకి పొట్టలో పై భాగంలో ఉంటుంది. అలా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఒక 3 నుంచి 4 గంటలు అందులో నిల్వ అనేది ఉంటుందన్నమాట. తర్వాత నుంచి చిన్నపేగులోకి దిగుతుంది ఫుడ్ అనేది. ఆ కడుపు లోపల భాగం అంటే లోపల లేయర్ని మ్యూకోజా అంటారు. ఆ మ్యూకోజా లోపల డైలీ కూడా కణాలు లెవెల్లో కొన్ని కొత్త కణాలు వస్తుంటాయి, చనిపోవడం జరుగుతుందన్నమాట. ఇది ఒక డైలీ ఫిజియలాజికల్ ఫంక్షన్ ఆఫ్ స్టమక్ అన్నట్టు. కానీ కొన్నిసార్లు ఆ అన్కంట్రోల్డ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ మ్యూకోజల్ సెల్స్ అంటే తెలియకుండా ఆ అదుపు తప్పుతుందన్నమాట. ఆ కణాలు అనేవి బాగా ప్రొలిఫరేషన్ ఎక్కువగా అయ్యి అల్సర్లు కానీ ఆర్ గడ్డ రూపంలో మాత్రం మారితే అది స్టమక్ క్యాన్సర్గా చెప్పొచ్చు. సో స్టమక్ క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా కామన్గా మారుతున్న ఒక హార్మ్ఫుల్ క్యాన్సర్ ఆఫ్ పాపులేషన్. అంటే రీజన్స్ ఏంటి సార్, ఎందుకు కడుపు క్యాన్సర్ వస్తుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి? సో ఈ స్టమక్ క్యాన్సర్ అనేది సర్వసాధారణంగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా అవసరం ఉన్నది. అంటే దీంట్లో మనం రిస్క్ ఫ్యాక్టర్స్గా చూసుకుంటే ఒక కామన్ ఇన్ఫెక్షన్ అన్నమాట, ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఒక స్టమక్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది హెచ్ పైలోరీ అని అంటారు ఆ బ్యాక్టీరియా పేరు. అయితే ఇది మనకి ఎండోస్కోపీ రూపంలోనే తెలుస్తుంది. ఆ ఎండోస్కోపీ టెస్ట్ చేసినప్పుడు ఆ హెచ్ పైలోరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అలా తెలుసుకుంటే మనకి ఫ్యూచర్లో క్యాన్సర్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇది కామనెస్ట్గా రీజన్ చెప్తాం రిస్క్ ఫ్యాక్టర్స్లో. ఇది కాకుండా కొంచెం లైఫ్ స్టైల్ కానీ డైటరీ హ్యాబిట్స్ కూడా కొంచెం చాలా కూడా మనకు ముఖ్య కారణంగా చెప్పచ్చు. అందులో స్మోక్డ్ ఫుడ్స్ అంటారు, మీరు చాలామంది చూసే ఉంటారు. బయట మనం బార్బిక్యూడ్ ఐటమ్స్ అంటారు, దాని మీద ఒక మసిపూసిన లేయర్ లాగా ఒకటి ఉంటుంది. అలా కన్జ్యూమ్ చేసినప్పుడు అది స్టమక్ క్యాన్సర్కి దారి తీసే అవకాశం ఉంటుంది. స్మోక్డ్ ఫుడ్స్ కాకుండా ఇంకా హై సాల్ట్ ఉన్న ఫుడ్స్ కూడా మంచిది, అంటే స్టమక్ క్యాన్సర్ అనేది కాజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా అంటే ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అంటారు, అంటే ఫుడ్లో అంటే మనం మార్కెట్లో చూసుకుంటే ప్యాకేజ్డ్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ మెటీరియల్స్ కన్జంప్షన్ చేయడం వల్ల కూడా స్టమక్ క్యాన్సర్ అనేది వస్తుంది. అలా ఇది మనకు ఫస్ట్ థింగ్ ఇన్ఫెక్షన్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అందులో ఫుడ్, అది కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ కూడా చాలా కామన్గా చెప్పొచ్చు స్టమక్ క్యాన్సర్ రావడానికి. అండ్ అధిక బరువు, ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కూడా చూసుకుంటే ఐటీ ప్రొఫెషనల్స్లో ఎస్పెషల్లీ ఒబెసిటీ కూడా స్టమక్ క్యాన్సర్కి దారితీస్తుంది అనేది మనకి ప్రూవ్ అయిందనమాట. సో లైఫ్ స్టైల్ కనుక మనం మార్చుకోగలిగితే స్టమక్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. అందులో హెచ్ పైలోరీ అనేది చాలా కామన్గా చెప్పొచ్చు. ఇవే కాకుండా కొన్ని ఫ్యామిలీ హిస్టరీ అంటారు, అంటే వంశపారంపర్యంగా రన్ అయ్యే కొన్ని క్యాన్సర్స్లో వంశంలో కొంతమందికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు కానీ బ్రదర్స్ సిస్టర్స్కి కానీ ఉన్నప్పుడు స్టమక్ క్యాన్సర్ మనకి కూడా వచ్చే ఛాన్సెస్ మనకి స్టమక్ క్యాన్సర్ ఉంటుంది. సో మెయిన్ థింగ్గా చెప్తే ఇన్ఫెక్షన్స్, డైటరీ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ అన్నమాట. ఈ 3 కారణాల వల్ల మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి విభజించడం జరుగుతుంది. అందులో స్టమక్ క్యాన్సర్ అనేది మనం చెప్పొచ్చు. ఓకే, అంటే కడుపుకు సంబంధించి మనం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్స్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ కడుపు క్యాన్సర్కి సంబంధించి ఏ విధంగా ఉంటాయి? చాలా మందికి ఇది కామన్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే సాధారణంగా మనం ఉపవాసం ఉన్న రోజు కానీ ఒక 2-3 రోజులు భోజనం టైంకి తినకున్నా కానీ కడుపులో ఒక అజీర్తి, అంటే కడుపులో ఏదో గ్యాస్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇది ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది అన్నమాట. ఇది సాధారణంగా మన వాడుక భాషలో చెప్తే గ్యాస్ వచ్చింది, గ్యాస్ట్రైటిస్ లాగా చెప్తాం అన్నట్టు మా టర్మినాలజీలో. అయితే ఇది 1-2 రోజుల మించి ఉండదు. తర్వాత అదే ఫ్రీక్వెంట్గా అలానే కంటిన్యూ అవుతుంది అని, అంటే అదే మనకి ఆ గ్యాస్ ఉండేటట్టుగా గత 3 వారాల నుంచి అలానే ఉన్నా, నెలల కొద్దీ అలా ఇబ్బంది పడుతున్నా,
వాళ్ళకి మాకు ఒక సిమ్టమ్గా చెప్తాం. అంటే స్టమక్ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా అంటే ఇది ఒక స్టార్టింగ్ సిమ్టమ్గా చెప్పొచ్చు. అంటే గ్యాస్ట్రైటిస్ విచ్ ఇస్ క్రానిక్ అనమాట. అంటే ఒక నెలల తరబడి ఆ గ్యాస్ట్రైటిస్ అలాగే ఉంది అంటే కంపల్సరీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి మోషన్లో కనుక చూసుకుంటే నల్లగా రావడం, అంటే ఆ స్టమక్ క్యాన్సర్ అనేది కొన్నిసార్లు బ్లడ్ రిలీజ్ చేస్తుంది. బ్లడ్ బ్లీడింగ్ అవడం వల్ల అది ఫుడ్లో మనకి మిక్స్ అయ్యి అది మోషన్ దారిలో బయటికి వచ్చేంత టైంలో రెడ్ కలర్ కాదు కానీ బ్లాక్ కలర్గా స్టూల్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ 2 రీజన్స్ మన సిమ్టమ్స్ మనం చాలా వార్నింగ్ సైన్స్ అనమాట. అంటే క్రమేపీ విపరీతంగా గ్యాస్ట్రైటిస్ అనేది వస్తుంది ఆర్ మోషన్లో నల్లగా ఉంటుంది అంటే స్టమక్ క్యాన్సర్ సిమ్టమ్స్ లాగా చెప్పొచ్చు. ఇవి కాకుండా రీసెంట్గా అంటే ఈ మధ్య కాలంలో మొదలయ్యే సిమ్టమ్ ఒకటి గమనించాల్సింది ఏంటంటే కొంచెం తినగానే ఇంకా చాలు ఇంకా వద్దు అని చెప్పడం కూడా ఒకటి సిమ్టమ్ లాగా చెప్పొచ్చు. దీన్ని ఎర్లీ సెటైటీ అంటారు. అంటే నా సాధారణంగా 2-3 టైమ్స్ పెట్టుకునే ప్లేట్లో 1 టైం ఒక ప్లేట్లోనే ఫుడ్ పెట్టుకున్నప్పుడు ఇంకా చాలు అనిపించడం అనమాట. ఎక్కువ తినలేరు. ఇది కూడా ఒక స్టమక్ క్యాన్సర్ సిమ్టమ్స్ లాగా చెప్పొచ్చు. కామన్గా వచ్చే గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ కంటిన్యూస్గా ఉండవు, 1-2 రోజుల మించి ఉండవు. అలాంటి సిమ్టమ్ కనుక రిపీట్ అవుతుంది, ఒక 3 వారాలకు కానీ నెలలకు మించి ఉంటుంది అంటే మాత్రం కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు కడుపు క్యాన్సర్కి సంబంధించి నార్మల్ నొప్పి అయినా కూడా కొంతమంది కడుపు క్యాన్సర్ నొప్పితో బాధపడుతున్నా కూడా అది నార్మలే అని ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో నార్మల్గా కూడా మనకి అల్సర్ పెయిన్ కానీ గ్యాస్ట్రైటిస్ పెయిన్ కానీ స్టమక్ క్యాన్సర్లో వచ్చే పెయిన్ కానీ 2 కామన్గా సేమ్గానే ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. ఒక్కసారి పెయిన్ రాగానే అది స్టమక్ క్యాన్సర్ ఏమో అని భయపడడం కూడా తప్పే, అలా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేయడం కూడా తప్పే. సో కంటిన్యూస్గా మనకి ఇలాంటి వార్నింగ్ సైన్స్ ఎప్పుడైతే మనకి మిస్ అవ్వకూడదు ఏంటంటే క్రమేపీ కంటిన్యూస్గా అలాగనే వస్తుంది అనుకున్నా ఆర్ మోషన్లో కనుక బ్లడ్ పడుతున్నా తెలియకుండా వెయిట్ లాస్ అవుతున్నా అంటే అన్ఇంటెన్షనల్ అనమాట, మనం ట్రై చేయము అయినా కూడా వెయిట్ లాస్ అవుతుంటారు వాళ్ళకి, ఆర్ ఆకలి లేకపోవడం, అన్నం అజీర్తిలాగా ఉండడం, ఇలాంటి కంటిన్యూస్గా ఒక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 to 7 months కనుక ఉంటే మాత్రం జనరల్గా మనం మిస్ చేయకూడదండి. కంపల్సరీ దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలని అర్థం తప్ప అది స్టమక్ క్యాన్సరే కానీ కాకపోవచ్చు. ఒక చిన్నపాటి పెప్టిక్ అల్సర్స్ కూడా ఇలాంటి సిమ్టమ్స్ తోటే బయటపడతాయి. అండ్ మనం వాడే ట్యాబ్లెట్స్ మనకి రొటీన్గా చూస్తే గ్యాస్ ట్యాబ్లెట్స్ ఒక కోర్స్ వాడితే అవి తగ్గిపోతుంది, క్యాన్సర్కి ఏం దారి తీయదన్నమాట. ఓకే, అంటే సార్ ఇప్పుడు కడుపుకు సంబంధించి కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉండే ప్లేస్, సో ఫ్యాట్ వల్ల ఏమన్నా ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఇందాక చెప్పినట్టుగా ఒబెసిటీ అనేది కూడా స్టమక్ క్యాన్సర్స్ మనకి చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అయితే ప్రాక్సిమల్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే స్టమక్ని కనుక చూసుకుంటే స్టార్టింగ్ ఫస్ట్లో ఉండే పార్ట్ని కార్డియాక్ అండ్ ఫండస్ అని అంటారు అనమాట. ఫస్ట్ పార్ట్ని, మధ్యలో ఉండే పార్ట్ని బాడీ అంటారు, చివరి పార్ట్ని యాంట్రోపైలోరిక్ అంటారు. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే స్టమక్ క్యాన్సర్స్ ఏమో యాంట్రోపైలోరిక్ రీజన్లో ఉంటాయి, అంటే కింద భాగంలో ఉంటాయి, ఆల్మోస్ట్ చిన్న పేగు జంక్షన్లో ఉంటాయి. అదే ఒబెసిటీ వల్ల వచ్చే పేగు అంటే స్టార్టింగ్ ప్రాక్సిమల్ పార్ట్లోనే చూస్తాం అనమాట. సో ఒబెసిటీ వల్ల మనకి మీరు అన్నట్టుగా ఫ్యాట్ అనేది ఉన్నప్పుడు స్టమక్ క్యాన్సర్కి దారితీసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళల్లో యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు ఒబెసిటీ వల్ల. సో యాసిడ్ రిఫ్లెక్సెస్ కారణంగాను మనకి ఆ ప్రాక్సిమల్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇంకా ఈసోఫైజల్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అధికంగా కనపడతాయి. ఓకే, ఎలా కనిపెట్టాలి సార్ దీన్ని నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఎలా అయితే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా సిమ్టమ్స్ ఎప్పుడైతే ఉంటాయో ఒక సింపుల్ పెయిన్లెస్ టెస్ట్ తోటి మనం చెప్పుకోవచ్చు అండి. అది ఒక ఎండోస్కోపీ అంటారు. మీకు కొంచెం ఒక మత్తు లాంటి పదార్థం ఒకటి స్ప్రే చేస్తారు నోట్లో, అండ్ అవసరానికి కొంతమంది భయపడే వాళ్ళకి ఒక చిన్నపాటి సెడేషన్ లాగా కూడా ఇచ్చేసి ఒక కెమెరా అనేది గొంతు నుంచి పొట్టలోకి పంపిస్తాం. ఎండోస్కోపీ టెస్ట్ అంటారు. దీనివల్ల ఎటువంటి అపోహలు ఏంటంటే అమ్మో ఇది పెయిన్ఫుల్ ఉంటుందని, కానీ ఇప్పుడు అలా పెయిన్లెస్గా ఎండోస్కోపీ అనేది చేయొచ్చు. వితిన్ 5 minutes అయిపోతుంది ఆ ఎండోస్కోపీ పరీక్ష. అందులో మనకి ఏమేమి కనపడతాయంటే ముఖ్యంగా హెచ్ పైలోరీ అనే టెస్ట్ అప్పటికప్పుడు మనకు తెలిసిపోతుంది అనమాట. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అన్నది తెలుసుకోవచ్చు, లేక ఫ్యూచర్లో ఏమన్నా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఇది ఒక సింపుల్ పెయిన్లెస్ డే కేర్ టైప్ ఆఫ్ ప్రొసీజర్. అప్పటికప్పుడు ఒక 1 hourలో చేసి ఇంటికి కూడా పంపించే అవకాశం ఉంటుంది. ఈ ఎండోస్కోపీ టెస్ట్ తోటి మనం క్యాన్సర్ని కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్ సార్, మనకు కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. నరసింహ గారు కొత్తగూడ నుంచి. నరసింహ గారు
అవునండి, నా పేరు నరసింహారావు అండి. ఎస్, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే, తప్పకుండా, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్, నా పేరు నరసింహారావు సార్. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే మొన్న రీసెంట్ 1 month బ్యాక్ నేను అరుగుమే నుంచి వెనకబడిపోయాను సార్. ఓకే. హలో, అయితే విషయం ఏంటంటే నాకు కంటిన్యూగా ఒక 3-4 days మోషన్ రావాలా, యూరిన్ రాలా. ఓకే. అప్పుడు నుంచి ఏంది, కింద బొడ్డు కింద నుంచి ఒక గ్యాస్ ఫామ్ అయ్యి మొత్తం పై దాకా వచ్చేసి గట్టిగా అయిపోయాది. ఓకే. అయితే ఆ విధంగా ఉండి మళ్ళీ ఏమైంది, అంతకుముందు నాకు బాడీ స్కిన్ ఇన్ఫెక్షన్ లాంటిది ఒకటి వచ్చింది బయటికి. అంటే ఇక్కడ అని మెదయటం, తలకాయ ఏదో గుంజినట్లు కనిపించడం అలా వచ్చేది. మళ్ళీ రీసెంట్ గా ఏంటంటే ఊరికి కడుపు ఉబ్బుతుంది. ఓకే. అంటే మధ్య ఎక్కువ భోజనం కూడా ఏంటంటే మధ్య అంటే పెనుబుది అట్లా మధ్యాహ్నం. మీ వయసు ఎంత అండి? నైట్ కూడా కొంచెం మెరుగనమే తింటా కానీ అంతగా ఎక్కువ ఏం తింటలేదు. ఓకే. అంటే ఊకు గ్యాస్ వస్తుంది, పొట్టంతా ఊగినట్టు ఇట్లా నీళ్ళు పోసి ఊపుతాం కదా, అట్లా ఉంది కవర్ లో. మీరు చెప్పే సిమ్టమ్స్ చూసి కొన్ని పరీక్షలు అవసరం అండి మీకు, నరసింహారావు గారు. ఒక అవసరమైతే ప్రిలిమినరీగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తాము, తర్వాత ఎండోస్కోపీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 2 టెస్టులు చేశాక మనకి ఫ్యూచర్లో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పొచ్చు అండి. అంటే ఇవి ఇక్కడ మామూలు ఇక్కడ మా దగ్గర సన్ డయాగ్నోస్టిక్స్ ఉందండి. చెప్పిన టెస్ట్ తీసుకున్న తర్వాత మీ దగ్గర రావాలా, డైరెక్ట్ అక్కడే చేస్తారా? ఎట్లయినా పర్లేదు, అక్కడ చేయించుకోవచ్చు, మా దగ్గర ఏ టెస్ట్లు అండి? ఎండోస్కోపీ అంటారు, ఇంకోటి అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ స్కాన్. ఈ 2 పరీక్షల ద్వారా అబ్డోమెన్ చేశాను సార్. అబ్డోమెన్ చేసాం మొన్న రీసెంట్ గా. అబ్డోమెన్ 3-4 times చేయించాను నేను. ఓకే. ఏంది మొన్న మన ఈ డాక్టర్ గారు ఉంటారు కదా, న్యూరాలజిస్ట్, ఒకసారి మీరు హాస్పిటల్ కి రండి, స్కానింగ్ రిపోర్ట్ తీసుకొని దాని ద్వారా మనం చెప్తాను నేను. అంటే మీకు వాట్సాప్ చేయించండి ఆ రిపోర్ట్లు ఏమన్నా? వాట్సాప్ చేయకూడదు, హాస్పిటల్ కి రండి. అంటే ఇది ఎక్కడ సార్ దగ్గరలో? ఎస్, స్టార్ హాస్పిటల్స్ అండి, బంజారా హిల్స్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది. మీరు బంజారా హిల్స్ వచ్చి స్టార్ హాస్పిటల్ కి కన్సల్ట్ అవ్వండి, ఖచ్చితంగా మీకు మంచి ట్రీట్మెంట్ అయితే దొరుకుతుంది. సార్, ఇప్పుడు క్యాన్సర్ కి సంబంధించి అంటే ఫస్ట్ స్టేజ్ లో ఎలా గుర్తించాలి? ఫస్ట్ స్టేజ్ లో గుర్తిస్తే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? సో క్యాన్సర్ అనగానే మనకి అందరూ ఫస్ట్ అడిగేది కూడా మీరు అన్నట్టుగా స్టేజ్ అన్నమాట. అన్ని క్యాన్సర్స్లో పాటుగానే స్టమక్ క్యాన్సర్లో కూడా 4 స్టేజ్లు అనేది ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్నమాట. ఫస్ట్ అండ్ సెకండ్ అనేది తొలి దశ స్టమక్ క్యాన్సర్కి వస్తుంది. థర్డ్ అనేది కొంచెం అడ్వాన్స్డ్, ఫోర్త్ ఈజ్ లైక్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ స్టమక్ క్యాన్సర్ అన్నమాట. ఇందాక చెప్పిన సిమ్టమ్స్ కనుక చూసుకుంటే అవి ఎర్లీగా డిటెక్ట్ చేసుకోగలిగితే, అంటే స్టమక్ క్యాన్సర్ స్టార్ట్ అయ్యింది కానీ స్ప్రెడ్ ఎక్కువ అవ్వలేదంటే అది ఎర్లీ స్టేజ్ అన్నమాట. సిమ్టమ్స్ ఇందాక మనం చెప్పినట్టుగా అలాంటి సిమ్టమ్స్ మనం డిటెక్ట్ చేసి సిటీ స్కానింగ్ కానీ మనకి ఉన్న పెట్ సిటీ స్కానింగ్ ద్వారా అది ఏ స్టేజ్ అనేది చెప్పొచ్చు. అందులో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ కనుక ట్రీట్మెంట్ ఫస్ట్ సర్జరీ తోటి ఉంటుందండి. తర్వాత థర్డ్ స్టేజ్ వాటికి ఏంటంటే ముందు జాగ్రత్తగానే కొంచెం క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి కొన్ని రకాల ఇంజెక్షన్స్ అంటారు, కీమోథెరపీ లాంటి ఇంజెక్షన్స్ తీసుకొని కొంచెం క్యాన్సర్ని కంట్రోల్ చేశాక నెక్స్ట్ తర్వాత సర్జరీ చేయడం వల్ల స్టేజ్ 3 క్యాన్సర్ కూడా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు అంటే ఈ రిస్క్ ఎక్కువ మగవాళ్ళకు ఉంటుందా, ఆడవాళ్ళకు ఉంటుందా సార్? సో ఓవరాల్గా ఇన్సిడెన్స్ చూసుకుంటే మగవాళ్ళకి ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు శ్రావణ మాసం కదా, చాలా వరకు ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళందరూ. సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అదే ఫాస్టింగ్ చేసినప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే ఒక ప్రీ ఫిక్స్డ్ టైం పీరియడ్ పెట్టుకోండి. అంటే ఒక 8 hours ఫాస్టింగ్, 12 hours ఫాస్టింగ్ లాగా చేసుకుంటే బెటర్ అండి. అండ్ తర్వాత కానీ మనం ఎవ్రీ నౌ అండ్ దెన్ యూ నీడ్ టు టేక్ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ బిట్వీన్. ఆ వాటర్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రైటిస్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు కడుపు క్యాన్సర్కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏ విధంగా ఉన్నాయి, చికిత్సా విధానాలు ఏ విధంగా అవైలబుల్గా ఉన్నాయి? సో ఇది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ స్కిన్ డిటెక్షన్ అంటే డయాగ్నోజింగ్లో కూడా మనకి కొన్ని రకాల టెస్టులు అధునాతనమైనవి అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. డయాగ్నోస్టిక్ గనక చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఎండోస్కోపీ అంటున్నారు కదా, అలాంటివి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అని ఒక కొత్త రకమైన టెస్ట్ అండి. అదేవిధంగా నారో బ్యాండ్ ఇమేజింగ్ అంటారు, ఎండోస్కోపీలోనే దానికి ఒక జోడిస్తే మనకి క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ముందు జాగ్రత్తగా, అంటే ఎండోస్కోపీ నార్మల్ ఉండొచ్చు, ఈ టెస్ట్ల ద్వారా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అండ్ నారో బ్యాండ్ ఇమేజింగ్ అంటారు. ఇది ఎండోస్కోపీకి ఒక సింపుల్ అడిషనల్ ఫీచర్ లాగా చెప్తాము.
వీటి వల్ల క్యాన్సర్ని మనం అందులో మిస్ అయినవి కూడా కనిపెట్టే అవకాశం డిటెక్షన్లో హెల్ప్ అవుతున్నాయి. అదేవిధంగా ట్రీట్మెంట్స్ వరకు చూసుకుంటే ఒకనప్పుడు మనకి సర్జరీ తప్ప ఇంకొక ఆప్షన్ అనేది లేకుండా పోయేది స్టమక్ క్యాన్సర్. కానీ ఇప్పుడు కీమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ, అంటే ఇమ్యూనోథెరపీ అనేది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ లాగా చాలా యూస్ చేస్తూ ఉన్నాము. ఇమ్యూనోథెరపీ అనేది ఒక రకమైన ఇంజెక్షన్ అనమాట. 3 వారాలకి ఆర్ 4 వారాలకి ఒకసారి ఇచ్చే ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. పెయిన్లెస్గా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. సో మనకి తెలుసుకోవాల్సిన విషయం ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి అన్నది అందరికీ డౌట్ అనేది ఉంటుంది. ఇమ్యూనోథెరపీ ఏంటంటే క్యాన్సర్ సెల్స్ అనేవి చాలా తెలివిగా బిహేవ్ చేస్తాయి. మనకి బాడీలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ అనేది అందరికీ ఉంటుంది, అంటే రోగ నిరోధక శక్తి అంటారు. ఆ రోగ నిరోధక శక్తిని మన ఇమ్యూన్ సిస్టమ్ అనుకుంటే ఆ క్యాన్సర్ సెల్స్ని కూడా యాక్చువల్లీ ఇమ్యూన్ సిస్టమ్ ట్యాకిల్ చేయగలగాలి. కానీ క్యాన్సర్ సెల్స్, ఆ తెలివైన క్యాన్సర్ సెల్స్లు వాటి నుంచి తప్పించుకోవడానికి కొత్త రకాల మ్యూటేషన్స్ ఏర్పరచుకొని వాటి నుంచి ఎస్కేప్ అయ్యి గడ్డలు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇమ్యూనోథెరపీ ఏంటంటే ఆ ఎస్కేప్ అయ్యే ఫినామినాన్ని మనం వాటిని బ్రేక్స్ లాగా చెప్తాం, వాటిని మనం ఆపేస్తుంది అనమాట. ఆ ఇమ్యూనోథెరపీ ఇచ్చే ఇంజెక్షన్స్ మన రోగనిరోధక శక్తిని పెంచేస్తుంది, పెంచిని క్యాన్సర్ని జయించే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇందులో తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇమ్యూనోథెరపీ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అంటే కీమోథెరపీ అనుకోండి, చాలా మందికి తెలిసింది ఏంటంటే హెయిర్ లాస్ ఉంటుంది, బ్లడ్ కౌంట్స్ డ్రాప్ అవ్వడం ఉంటుంది, సో వీక్నెస్ అనేది ఉంటుంది. ఈ 3 కూడా ఉండకుండా ట్రీట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఒక ఇమ్యూనోథెరపీ అనేది చాలా కామన్గా ఈ మధ్య వాడుతున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అవైలబిలిటీ. అది మెడికల్ ఆంకాలజీ పరంగా, అంటే సర్జరీస్లో కూడా ఈ మధ్య అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. అంటే ట్రెడిషనల్గా మేము చేసే సర్జరీస్ ఏంటంటే ఓపెన్ సర్జరీస్ అంటారు, అంటే కట్ చేసి మళ్ళీ కుట్లేయడం జరుగుతుంది అనమాట. అదే లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ పద్ధతుల్లో ద్వారా ఏంటంటే ఎక్కువగా కట్ చేయకుండా తొందరగా రికవరీ అయ్యేటట్టుగా, బ్లీడింగ్ తక్కువ అయ్యేటట్టుగా ఈ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ పద్ధతుల ద్వారా స్టమక్ క్యాన్సర్ సర్జరీస్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే కడుపు క్యాన్సర్కి సంబంధించి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఎలా డివైడ్ చేస్తారు మీరు? సో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయ్యాక మేము కొన్ని రకాల టెస్ట్లు చేస్తాం. అందులో ఐహెచ్సి టెస్ట్ అని అంటారు, సిటీ స్కాన్స్ అండ్ పెట్ సిటీ స్కాన్స్ చేశాక ఒక్కొక్క క్యాన్సర్ ఒక తీరుగా బిహేవ్ చేస్తుందని మేము మాకొక ఎక్స్పీరియన్స్ కానీ మేము చెప్పగలం అన్నమాట. సో కొంతమందికి ఏమో డైరెక్ట్గా సర్జరీ చేయడం జరుగుతుంది, అంటే వితౌట్ ఎనీ ముందు జాగ్రత్తగా కీమోథెరపీ, ఇందాక చెప్పినట్టుగా కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ కొంతమందికి ఇస్తాము, కొంతమందికి డైరెక్ట్ సర్జరీ చేస్తామని చెప్పాను కదా. సో అలా కాకుండా పర్సనలైజ్ ట్రీట్మెంట్, అంటే ఏ పేషెంట్కి ఫస్ట్ ట్రీట్మెంట్, అంటే సర్జరీ ఫస్ట్ చేయాలా, కీమోథెరపీ ఫస్ట్ ఇవ్వాలా, ఇమ్యూనోథెరపీ ఫస్ట్ ఇవ్వాలా అనేది మేము కొన్ని టెస్ట్ల రూపంలో మనం పేషెంట్ పర్సనలైజ్డ్గా మనం చెప్పగలవచ్చు కొన్ని రకాల టెస్ట్ల ద్వారా. అలా చేయడం వల్ల ఓవర్ అండ్ అబవ్, అంటే ఓవర్ ట్రీట్మెంట్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు దానికి సంబంధించి మల్టీ డిసిప్లినరీ అని ఒక ఎలా అయితే మనకి ఇందాక చెప్పానో, నేనొక్కనే ట్రీట్మెంట్ కాకుండా ఒక 10 మంది ఆంకాలజిస్టులు కలిసి డెసిషన్ తీసుకునే ఇప్పుడున్న అవైలబిలిటీ అనేది ఉందండి. అందులో సర్జన్స్ ఉంటారు, కీమోథెరపీ ఇచ్చే మెడికల్ ఆంకాలజిస్ట్ ఉంటారు, రేడియేషన్ ఇచ్చే రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఉంటారు, రేడియాలజిస్ట్ ఉంటారు, ప్యాథాలజిస్ట్ ఉంటారు. అందరూ కలిసి ఒక పర్సనలైజ్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది తీసేయడం జరుగుతుంది అనమాట. సో క్యాన్సర్ ఈజ్ ఆల్వేస్ ఫాట్ బై బోత్ పేషెంట్ అండ్ డాక్టర్ అనే బదులు బోత్ పేషెంట్ అండ్ ఏ ట్యూమర్ బోర్డ్ అన్నట్టు మల్టిపుల్ డిసిప్లైన్స్ ఉన్న ఆంకాలజిస్టులు అందరూ కలిసి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడున్న కాలంలో అసలు వయసుతో సంబంధం లేకుండా రోగాలన్నీ వచ్చేస్తున్నాయి. పిల్లలకి ఇది ఎంతవరకు డేంజర్ అంటారు? అంటే ఈ మధ్య కాలంలో మేము చూస్తే కనుక 40 to 50 years వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఓకే, మరీ 30 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళని కూడా చూసాము. కాకపోతే వాళ్ళకి ఎక్కువ జన్యుపరంగా ఉంటుందన్నమాట, అంటే హెరిడిటరీ స్టమక్ క్యాన్సర్ అంటారు. అంటే వంశపార్యంపరంగా వచ్చే క్యాన్సర్స్ కొన్ని రకాలు యంగ్ ఏజ్లోనే ఇబ్బంది పెడతాయి. వాళ్ళ పరంగా జెనెటిక్ క్యాన్సర్స్ అనేవి వేరు. మనకి ఇందాక లైఫ్ స్టైల్ కానీ ఆ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఆ తీరు అనేది వేరే ఉంటాయి. సో యంగ్ ఏజ్లో వచ్చిన క్యాన్సర్స్ కొంచెం ప్రమాదకరంగానే ఉంటాయి, అంటే కొంచెం ప్రోగ్నోసిస్ కూడా కొంచెం బ్యాడ్ ఉంటుంది. అదే ఇందాక చెప్పినట్టుగా యాంట్రోపైలోరిక్ లోపల ఉండే స్టమక్ క్యాన్సర్స్ కానీ ట్రీట్మెంట్ చేస్తే నయం అయ్యే అవకాశం వాటికి ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సార్ మెయిన్గా పిల్లలకి అనేది? ఇందాక చెప్పినట్టుగా 30 years కన్నా హెరిడిటరీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ చూసుకుంటే మనం ఫస్ట్లో అనుకున్నట్టు ఆ గ్యాస్ట్రైటిస్ కానీ అవి ఏమీ ఉండవు. వాళ్ళకు ఉండే సిమ్టమ్ ఏంటంటే
బరువు తగ్గిపోవడం మెయిన్గా తెలియకుండానే బరువు తగ్గిపోవడం అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఫుడ్ తినలేకపోవడం అంటే కొంచెం తినగానే చాలు అనిపించడం, ఈ రెండుగా బాగా చెప్పొచ్చు. ఓకే, ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, సో వాళ్ళకి కడుపు క్యాన్సర్ ఎంతవరకు డేంజర్ అంటారు? సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆల్వేస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ క్యాన్సర్ అనమాట. సో ఆల్కహాల్ అనేది ఓవర్ అండ్ ఎబో కంటిన్యూస్గా లిమిట్లెస్గా తాకిన వాళ్ళకి స్టమక్ క్యాన్సర్ అనేది రిస్క్ ఫ్యాక్టర్గా చెప్పొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ చూసుకుంటే కనుక కడుపు క్యాన్సర్ ఉండి ఉంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఎప్పుడు మేల్కొని డాక్టర్ వరకు రీచ్ అవ్వాలి? చాలా మంచి ప్రశ్న. అంటే ఒక ఫ్యామిలీలో కనుక చూస్తే పేరెంట్స్ ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, మనం ఉంటాము, మన పిల్లలు ఉంటారు. సో వీళ్ళని ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. వీళ్ళకి రిలేటెడ్ వాళ్ళని సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. మరి దూర బంధువుల్ని థర్డ్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో కనుక స్టమక్ క్యాన్సర్స్కి ఇద్దరు కనుక ఉన్న ఒకరు ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ ఏజ్ లెస్ దెన్ 40 ఉన్న వాళ్ళ సిబ్లింగ్స్ అంటే వాళ్ళ సిబ్లింగ్స్ కానీ వాళ్ళకున్న కిడ్స్ కానీ కంపల్సరీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే కొన్ని రకాల క్యాన్సర్స్ వంశపారంపర్యంగా రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ 100 గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్లో 5 క్యాన్సర్స్ ఇలా ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే ఇట్లా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళు ఒక ఎండోస్కోపీ టెస్ట్ చేసుకోవడం వల్ల మనం చెప్పొచ్చు అనమాట. అంటే వాళ్ళు ఒక్కసారి చేసుకొని ఆపేస్తూ ఉంటారు, అంటే ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి? సో ఫ్యామిలీ హిస్టరీ కనుక స్ట్రాంగ్గా ఉంది అంటే మాత్రం ఎవ్రీ 1 to 2 yearsకి మనం 100% చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే సార్, మనకి కాలర్ ఉన్నారు, సలీం గారు. హలో సలీం గారు మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు. సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, సలీం గారు చెప్పండి. సార్ ఇది మా బాబు 20 years సార్. ఓకే, ఆయనే అన్నం తింటే వామిటింగ్ చేస్తున్నాడు, కడుపులో నొప్పి అంటున్నాడు. ఓకే, మంట అంటున్నాడు, కడుపులో మంట అంటున్నాడు, ఓకే, నొప్పి అంటున్నాడు. ఏమి తింటే కూడా ఏమి తినట్లేదు, బాధ పెడుతున్నాడు. ఎన్ని రోజుల నుంచి అండి అలా? వామిటింగ్ చేస్తున్నాడు. ఎన్ని రోజుల నుంచి అలా ఉన్నాడు? 3 నెలలు అవుతుంది సార్. ఓకే, టెస్ట్లు ఏమైనా చేయించారండి? మీ బాబుకి టెస్ట్లు అవసరం పడుతున్నాయి? స్కానింగ్ చేయించాం సార్. ఓకే, ఏమన్నారు స్కానింగ్ లో? ఏం లేదండి, గ్యాస్ ప్రాబ్లం అన్నారు. అవునా, మీ బాబుకి ఒకసారి ఎండోస్కోపీ టెస్ట్ చేయించాల్సిన అవసరం ఉంటుందండి. ఎండోస్కోపీ చేయించాలా సార్? చేయించుకోండి ఒకసారి. చేయించుకుంటే ఏర్పడుతుందా సార్? అది చేసుకుంటే మనకి ఏమైనా లోపల స్టమక్ లోపల ఏమైనా అల్సర్స్ ఉన్నాయా అనేది చెప్పొచ్చు అనమాట. ఎస్ సార్, కడుపు క్యాన్సర్కి సంబంధించి కొంతమంది అంటే క్యాన్సర్ అనగానే భయపడుతూ ఉంటారు, కొంతమంది ఏమో లైట్ తీసుకుంటారు, ఇది క్యాన్సర్ వరకు వెళ్ళదులే అని చెప్పి లైట్ తీసుకుంటారు. సో 2 రకాల వాళ్ళు ఉంటారు, ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? సో నేను అంటే క్యాన్సర్ పరంగా చెప్పాల్సిన విషయం మెయిన్గా క్యాన్సర్ అంటే క్యాన్సర్ అనేది కాదు. సో ఓకే, సో విత్ ప్రజెంట్ అవైలబిలిటీ ఉన్న ట్రీట్మెంట్స్ కనుక చూసుకుంటే క్యాన్సర్ తోటి క్యూర్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటున్నాయి. ఓకే, మెయిన్గా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కనుక చేంజ్ చేసుకుంటే క్యాన్సర్ని మనం నివారించవచ్చు. కొన్ని రకాల క్యాన్సర్లు మన కంట్రోల్లో ఉండవు, కొన్ని రకాల క్యాన్సర్లు మన కంట్రోల్లో ఉంటాయి. అందులో స్టమక్ క్యాన్సర్ అయితే ఈ మధ్య కాలంలో చూస్తుంది లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కనుక చేంజ్ చేసుకోగలిగితే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసే అవకాశం చాలా వరకు ఉంటుందండి. ఓకే, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ ఏ విధంగా చేంజ్? ఇందాక చెప్పినట్టుగా హై సాల్టెడ్ ఫుడ్స్ కానీ స్మోక్డ్ ఫుడ్స్ కానీ తీసుకోకపోవడం, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ తినకుండా డైలీ హై అంటే ఒక కంపల్సరీ ఒక ఫ్రూట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ గ్రీన్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ ఫ్రెష్గా దొరికేవి తీసుకుంటా ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఆ ఫ్రూట్లో దొరికే ఆ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ తోటి మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ స్మోకింగ్ అనేది ఆల్కహాల్కి దూరంగా ఉంటే బెటర్. ఎక్సర్సైజెస్, ఫిజికల్లీ యాక్టివ్ ఉండడము, ఇవి కామన్గా అందరూ చెప్పేవే. బట్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ పరంగా చూసుకుంటే ఈ బార్బిక్యూడ్ ఐటమ్స్ తినకపోవడం మంచిదండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మంచి డీటెయిల్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ D6 News.